హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అరుణ. ఆషాఢం అనగానే మొదటగా గుర్తొచ్చేది గోరింటాకు. చాలామంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని. ఇందులో ఎంత వాస్తవం ఉందో నాకైతే తెలియదు, కానీ ఆషాఢంలోనే కాదు, ఏ సీజన్లోనైనా గోరింటాకు అనేది మంచిదే. ఎందుకంటే మన శరీరంలో ఉన్న ఓవర్ హీట్ ఉంటే అది తీసేస్తుంది. చక్కగా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. అంతేకాదు మన నెయిల్స్ అనేది చాలా బాగుంటాయి. ఎందుకంటే ఏదైనా ఇన్ఫెక్షన్, క్రిమికీటకాలు ఉన్నా కూడా ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల అవన్నీ పోతాయి. సో హెల్త్ పరంగా అయితే ఇది గోరింటాకు మంచిదే. ఇంకా ఆషాఢం అనుకున్నాను ఒక రీజన్తో మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా గోరింటాకు అయితే ప్లాన్ చేసాము. సో ఒకరోజు సాయంత్రం పూట ఇలా అందరం కలిసి గోరింటాకు పెట్టుకుందామని ప్లాన్ చేసాము. సో ఈరోజైతే మేము దాన్ని వర్కౌట్ చేసాము. సో ఈవినింగ్ టైంలో ఇలా చాప వేసి అందరం ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యి కబుర్లు చెప్పుకుంటూ గోరింటాకు అయితే పెట్టుకున్నాము. ఇంకా మా పిల్లలైతే మేడపైన ఇలా అందరూ కలిసి ఆడుకున్నారు. నాకు తెలిసి ఇలా ఆషాఢం అనే కాదు, కానీ అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్ అందరూ కలిసి అపార్ట్మెంట్లో, రెసిడెన్స్లో ఎక్కడైనా కూడా ఇలా ఫ్రెండ్స్ గ్యాదర్ అయినప్పుడు ఏంటంటే మనకి పిల్లలకి ఒకరు వాళ్ళ పిల్లలతో ఇంకొకరు ఇంటరాక్షన్ ఉంటుంది. మనకు కూడా ఫ్రెండ్స్తో కాసేపు అలా గడిపినట్టు అనిపిస్తుంది. సో మేమైతే ఇలా మేడపైన కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా అయితే గోరింటాకు పెట్టుకుంటున్నాము. సో ఇంకొకటి కూడా అంటారు కదా, గోరింటాకు పెట్టుకుంటే ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తారని. అందులో మాత్రం వాస్తవం ఉందో లేదో నాకైతే తెలీదు. పండినా పండకపోయినా మన తలరాత బట్టే మనకు వచ్చేవాడు అనేది ఉంటుంది. ఎందుకంటే ఎర్రగా పండితే మంచి మొగుడు, ఎర్రని మొగుడు వస్తారన్నది అబద్ధము. అందుకే సో ఎలా పండినా కూడా మన రాత బట్టే ఉంటుంది. సో బాగా ఎర్రగా పండుతుందంటే మన శరీరంలో ఓవర్ హీట్ ఎక్కువ ఉంటే అలా ఎర్రగా పండుతుంది. అదే హీట్ అనేది అంత లేకపోతే నార్మల్గానే పండుతుంది. ఇంకొకటి ఆకు బట్టి కూడా ఉంటుంది. సో ఆకు అనేది మంచిగా ఉంటే గోరింటాకు చక్కగా పండుతుంది. మేమైతే పెట్టుకోవడం అయితే అయిపోయింది. అందరూ ఇలా పెట్టేసుకున్నాము. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకున్నారు. సో మేమందరం ఇలా గ్యాదర్ అయినందుకు ఒక్కొక్కరు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడప్పుడు ఇలా ప్రతి విషయంలో కూడా ఇలా కలుస్తూనే ఉండాలని మళ్ళీ ఒకసారి ఏదైనా ప్లాన్ చేద్దామని అనుకున్నాము. చూశారు కదా ఎంత చక్కగా పెట్టుకున్నాము. అందరూ ఒక చేతికి పెట్టుకుంటే నేనైతే 2 చేతులుగా పెట్టేసుకున్నాను. సో ఇది ఇవాళ వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ ఫాలో ఫర్ మీ.